సంజు, ఇది వచ్చి కుబేరు ముగ్గు. ఇదేమంటే 8 చుక్కలతో 2 వరుసలు పెట్టాలి. మధ్యలో 7 చుక్కలు సందు చుక్కలు పెట్టాలి. అదేవిధంగా కింద వచ్చేసి సేమ్ 7, 6 మళ్ళీ 3. ఇటువైపు కూడా 7, 6 మళ్ళీ 3. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ లైన్లో 6 చుక్కల్ని కలపాలి. ఓకే, సెకండ్ లైన్లో మళ్ళీ 7 చుక్కల్ని కలపాలి. అదేవిధంగా మళ్ళీ పైన సేమ్ 6 చుక్కల్ని కలిపి మళ్ళీ 7 చుక్కల్ని ఇట్లా కలపాలి. కలిపిన తర్వాత ట్రయాంగిల్ షేప్ రావాలి. చూడు, ఎస్, అక్కడ నుండి పైకి మళ్ళీ పైనుండి కిందికి ట్రయాంగిల్ వచ్చిందా? అదేలాగా మళ్ళీ కింద నుండి పైకి మళ్ళీ ఇక్కడ పైనుండి కిందికి సేమ్. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ వచ్చింది. మళ్ళీ ఏం చేయాలంటే ఈ 6 చుక్కల్ని కలపాలి. సేమ్ కింద సేమ్ మెథడ్ 6 చుక్కల్ని కలపాలి. మళ్ళీ అదిగో ఇది కలపాలి. మళ్ళీ ఇటువైపు నుండి సేమ్. ఎటు తిరిగి మనకేమంటే మధ్యలో కమలం అనేది వచ్చేయాలి. అదేవిధంగా చూడు, మళ్ళీ ఇటు ఇక్కడ ఇంకొక లైను, ఇక్కడ 6 చుక్కలు, మధ్యలో కమలం వస్తేనే మన ముగ్గు కంప్లీట్ అయినట్లు. చూడు, ఇప్పుడు కమలం వచ్చిందా? రాలేదు, ఇంకా ఉంది. ఎస్, ఇది మళ్ళీ ఈ 4 చుక్కలు, ఈ 4 చుక్కలు, అదిగో వచ్చేస్తే కమలం వస్తుంది. ఇది వచ్చేసి కుబేర ముగ్గు. దేవుడు ముందు వేస్తే అంత మంచిదంట.